ఒక సంఘమే కాదు, ఒక ఫ్యామిలీని కూడా దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇదే చర్య తీసుకుంటాడు. ఆ కుటుంబంలో వ్యక్తులందరినీ ఖాళీ చేయటం కుదరదు. ముందు ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని ఖాళీ చేస్తాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తి విరిగిపోయేటట్టు చేస్తాడు. ఒకవేళ నీ ఫ్యామిలీలో ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో తమ్ముడా ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. అన్నయ్య నిన్నే చేతపట్టు ఉండొచ్చు. అది సంఘానికో లేకపోతే నీ కుటుంబానికో. దేవుడు 3 నిర్మించాలి. ఇప్పుడు 1 సంఘము నిర్మించాలి, 2 మన కుటుంబాన్ని నిర్మించాలి, 3 మనల్ని నిర్మించాలి. మనల్ని నిర్మించేదే ఉంది, ఆల్రెడీ నిర్మించబడ్డాంగా. అంటే ఈ నిర్మాణం కాదు, మనలో యేసయ్యను పోలినటువంటి రూపాన్ని నిర్మించడానికి దేవుడు సంకల్పించాడు. యేసుకు కలిగిన